నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలని లైన్ లో పెట్టేశారు. మాస్ ప్రేక్షకులనే టార్గెట్ గా పెట్టుకొని భారీ యాక్షన్ ఎంటర్టైనర్లను ప్రాధాన్యతనిస్తూ వచ్చిన బాలయ్య ఇప్పుడు మాస్ తో పాటు క్లాస్ ని కూడా ఆకట్టుకునే కథలని ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ డ్రామాని పట్టాలెక్కించిన బాలకృష్ణ ఇదే జోష్ తో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. విభిన్నమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న వివేక్ ఆత్రేయ తన తదుపరి మూవీని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ మూవీని చేయబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసిన వివేక్ ఆత్రేయ దీన్ని మైథలాజికల్ టచ్ తో అత్యంత భారీ స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ని ఓ కీలక పాత్ర కోసం రంగంలోకి దించేస్తున్నారని, ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని, మోహన్ లాల్ కూడా బాలయ్య సినిమా కావడంతో ఓకే చెప్పారని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని దురంధర్ తరహాలో 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ పూర్తి చేసి రెండవ పార్ట్ కోసం టైం తీసుకోకుండా దురంధర్ తరహాలోనే 2 భాగాలని ఒకే టైంలో పూర్తి చేసి ఒక్కో పార్ట్ ని రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో వివేక్ ఆత్రేయ రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.